హాయ్ గైస్, దిస్ ఇస్ వదినా మదర్స్ అఫీషియల్. సో ఈ రోజు బ్లాగ్ ఏంటనుకుంటున్నారా? సో ఈ రోజు అయితే మా చిన్న కొడల్ని అండ్ మా పాపని ఫోటోషూట్ చేస్తున్నాం. మంత్లీ ఫోటోషూట్ చేస్తారు కదండి. సో అది ఈ రోజు అనుకున్నాము, ఇద్దరు కొట్టేసారి చేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి ఈ రోజు అనుకున్నాము. సో ఇప్పుడైతే స్టార్ట్ చేస్తుంది మా మర్దరు. సో ఫైనల్గా ఎలా వచ్చిందో చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, సో ఫైనల్ లుక్ అయితే వచ్చేసి ఇది. మీకు నీట్గా నేనైతే మళ్ళీ పెడతాను, వీడియో చూసేయండి. అస్సలు కాపరేట్ చేస్తలేదు నా కోడలు అయితే. అసలు అక్కడ ఫోటో తీద్దామంటే భయం అవుతుంది, అసలు వస్తుందా రాదా. మా చిట్టి పాప అయితే హాయ్ పప్పి, రెడీయా? రెడీయా చైత్ర? రెడీయా? ఫోటో దిగుదామా? సో ఫైనల్ లుక్ అయితే ఇది. ఈ థీమ్ అనుకున్నాము. ఈ థీమ్ ఎందుకు అనుకున్నాము, సో ఫైనల్గా ఈ థీమ్ అయితే చేసాము. ఈ థీమ్ ఎందుకు అనుకున్నామంటే ఇప్పుడు రెయినీ సీజన్ కదా, సో అలా కొంచెం రెయినీ సీజన్ టైప్ అలా అయితే థీమ్ అని అనుకొని చేసాము. సో చూద్దాము, చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను, వాళ్ళు ఎట్లా కోఆపరేట్ చేస్తున్నారు లేదు అనేది. ఈమె అయితే అస్సలు ఆగుతలేదు మా కోడలు. మాకున్నది ఇప్పుడు పెద్ద టాస్క్. ఆగో చైత్ర, దిగుదమ్మా ఫోటోలు. హాయ్, సే హాయ్. హాయ్ 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 అందరికీ హాయ్ హాయ్ చెప్పు. హాయ్. నాట్ కోఆపరేటింగ్, అస్సలు కోఆపరేట్ చేయలేరు. మా అమ్మమ్మ అయితే పడుకుంది, మా చిట్టి పాప అయితే చూస్తుంది. సో ఫస్ట్ తనది, ఎందుకంటే కొంచెం తను ఎటు పొల్లలేదు కాబట్టి తనది అయితే చేస్తాము. మంత్స్ డిఫరెంట్, బట్ థీమ్స్ అయితే ఇద్దరికి సేమ్ చేస్తున్నాము. అండ్ జస్ట్ మా పాపది అయితే 3rd మంత్, నేను తిన కోడలది అయితే 7th మంత్. ఆ 3 తీసేసి 7th అని అయితే రాసిస్తాము. చూసేయండి, చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను. ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. మళ్ళీ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. మా హార్ట్ఫుల్గా మేము ట్రై చేస్తాము ఎంతవరకు అవుతుందో అంతా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్. ఇక్కడైతే చూసారు కదా, మొత్తం చేర్పేసింది మా చిన్న పాప. ఫస్ట్ తనైతే చేసాము. ఇక్కడ కాళ్ళతో అయితే అటు ఆడిస్తారు కదా, వాళ్ళకి తెలియదు కదా. సో అలా మా చైత్రపాప అయితే రెడీ అయిపోతుంది. నెక్స్ట్ తనకే ఫోటోషూట్. సో మాకు ఎలా వచ్చిందో అలా అయితే చేస్తున్నాము, చూడాలి. మళ్ళీ చైత్రపాపకి ఎలా వస్తుందో. తనకైతే మేము చేసేసాము. నేను ఆ వీడియోస్ షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను, చూడండి. సో ఆఫ్టర్ దట్ తను బోర్లా పడి అవి బియ్యం అనేది ఇట్లా చేతితో తీసుకొని నోట్లో పెట్టేసుకుంటుంది తను. నేనైతే తీస్తున్నాను. 2-3 బియ్యం ఉంటాయి కదా, అవైతే నోట్లో వేసుకుంది. వచ్చిన కాడికైతే తీసిన, ఒకటైతే మింగింది అనుకుంటున్నాను. చూడండి, మొత్తం హ్యాండ్స్ తోటి అయితే ఇలా చేసేసింది. ఇంకా మాకైతే పెద్ద పని అయిపోతుంది ఇప్పుడు. ఇంకా పప్పు బియ్యం అయితే 2 మిక్స్ అయినాయి, అవి సపరేట్ అయితే చేసి పెట్టాలి. అలా చేయకుండా ఉండి ఏమైనా చేయొచ్చో లేదో కామెంట్ చేయండి నాకు. అంటే ఏమన్నా ఫుడ్ రెసిపీస్ అలా 2 మిక్స్ అయిపోయినాయి, కందిపప్పు అండ్ బియ్యంతో అయితే చేసాం కదా. సో చూస్తున్నారు కదా తను ఎలా తింటుందో. చూడండి, అస్సలు గ్యాప్ ఇవ్వట్లేదు, దొరికితే వేసేద్దాము అట్లా అనేటట్టు చూస్తుంది. చూడండి, ఇంకా పిల్లలకే తెలియదు కదా, సో చూసుకుంటూ ఉండాలి జాగ్రత్త. ఒక్క నిమిషం కూడా అసలు వదిలేలా లేదు. చూడండి, నవ్వుతుంది. దొంగ పాప, చిట్టి పాప, నా స్వీట్ కోడలు. చూడండి ఫైనల్గా లుక్ ఇది. చూడండి ఎలా నవ్వుతుందో. ఇంకా చైత్ర టానిక్ తీస్తా. చైత్ర బూ